మాట్లాడుతున్న వారి హితం కొరకు మాట్లాడాలి, శుద్ధంగా మాట్లాడాలి. ఎన్నెండ్లు కావాలి? ఇటువంటి మాట కావాలని సాధన చేయాలి. వీడిని సాధన చేయాలి. వీళ్ళ పిల్లలు వీళ్ళు పక్కనే ఉంటారు, అక్కడనే ఉంటారు. 5 ఏళ్ళ వరకు వెళ్ళకనే పడి ఉంటారు. ఒక్కొక్క మాట వింటారు, వాళ్ళు నేర్చుకుంటారు. మాటలో సత్యము, మాధుర్యము, అవసరం ఉంటే పరోపకారం కొరకు, లాభం కొరకు శుద్ధమైన మాట. ఎంత సాధన చేయాలి. ఆటవాళ్ళు ఉంటారా, చాలా సాధన చేస్తారు. ఇట్లా ఏలు మీద పెట్టుకుంటారు వాళ్ళు. సంగీతం ఒక ఆయన హార్మోనియం ఉండి ఇట్లా పెట్టుకొని మాట్లాడతారు. అట్లా సాధన చేసి మన వాక్కును సవరించాలి, నిర్మించాలి. సాధన చేసి దాని మనం ఒకసారి మాట్లాడితే వాళ్ళు రామాయణం ఘట్టం చెప్తాను నేను. రాముని దగ్గరికి సుగ్రీవుడు దూతను పంపాడు. ఎవరిని? హనుమంతుని పంపాడు. హనుమంతుడు రాముడు బాగా మాట్లాడుకున్నారు. హనుమంతుడి గురించి మాట్లాడుతూ రాముడు లక్ష్మణుడితో ఏమంటాడంటే, అదెవరు రాయలేరు కూడా, 600 శ్లోకాలు మనుషులు ప్రభావితం చేస్తుంది అని చెప్పి ఒకటి చెప్తాను. హనుమంతుడు మాట్లాడితే ముఖవర్చస్పైన ఎటువంటి మార్పులు లేవు, ఒకే విధంగా మాట్లాడిండు. కంఠం హెచ్చతగ్గు లేదు. మధురంగా స్వరపెట్టినట్టే కత్తి తీసుకొని నరకడానికి వచ్చిన వ్యక్తి కూడా శబ్దం విని పదిలి పడతా కత్తి పట్టి అట్లా మధురంగా మాట. తోక ఉన్నది హనుమంతునికి. ఎంత మనం దూరం పోయినాము. 4 వేదాలు చదివిన వ్యక్తి, ఋగ్వేదం చదివిన వ్యక్తి అట్లా మాట్లాడు, యజుర్వేదం చదివిన వ్యక్తి మాట్లాడు. ఎక్కడ మన జీవితం, ఎక్కడ మన చరిత్ర, ఎక్కడ? హనుమంతుడు మాట్లాడితే రాముడు నోరు మూసుకున్నాడు. అట్లా మన మధురమైన భాష ఉండాలి, ఎదురువాని హితం కొరకు. ఇప్పుడు మీరు చెప్పండి, దేశంలో ఎంతమంది ఉన్నారు? 140,000 కోట్లు. చెప్పండి, ఇతరుల హితం కొరకు మాట్లాడండి. ఎవరు వెతికి దొరకదు. దినంలో దీపం తీసుకొని మనం వెతికితే దొరకరండి. అటువంటి సంతానంగా నేనేం చెప్పిన, స్త్రీలు ఎట్లా, స్త్రీల విలువ ఎంత అంటే, స్త్రీల విలువ ఎంత? 1,00,000. పురుషుల కంటే 1,00,000 రెట్లు ఎక్కువ. అది సాధన చేస్తారు, చేయాలి, లేకపోతే లేదు. మనం అనుకోవాలి మేము అంత నిర్మాణం చేయగలుగుతామని, వాళ్ళు అటువంటి సామర్థ్యం ఉన్నదని. ఇప్పుడు మానవులకు ఈ విద్య లేకుండా పోయింది. మనం చెప్తే మన మాట వినే స్థితిలో లేరు వాళ్ళు. ఆధునిక విద్యలు, చదువు, బిఏ, ఎంఏ, ఏఏ, ఓ ఇవన్నీ మనుషులను రాగద్వేషాలకు గురి చేసేది. ఇవన్నీ జేబులు నింపుకోవడానికి పనిచేసే చదువులు. ఇవన్నీ చదువులు కావు ఇవి. అర్థమైందా? నేను 2 వ్యక్తుల జీవితం చూపిస్తాను. ఎంతమంది? 2. అవసరం లేదు. మీరు చెప్పండి, వకీళ్ళు ఉంటారా? వాడిని సత్యం మాట్లాడతారా? రక్షకపడులు ఉన్నారా? పోలీసు వాళ్ళు మాట్లాడతారా? న్యాయవాదులు, న్యాయాధీశులు, సంసద సదస్సులు, విపక్షంలో మొత్తం వాళ్ళు ఏమంటే వీళ్ళను కూలదొచ్చడానికి మొత్తం పోయింది. ఆ చరిత్ర పోయింది. అర్థమైందా? ఒక వ్యక్తి, ఆయన పేరు దుర్యోధనుడు, తండ్రి పేరు ధృతరాష్ట్రుడు. 8,000 ఏళ్ళ క్రితం, 5,000 ఏళ్ళ క్రితం. ధర్మరాజు రాజ్యం, కృషకుని పట్టుకొచ్చి ఓళ్ళ రకరకాల కలిగిన వీళ్ళను
జూదంలో ఓడించారు రకరకాలుగా ప్రమాదం. 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం ఎవరిని ద్రౌపదిని పిలిచినప్పుడు పురుషుల సభలో స్త్రీని పిలువరు. ఏ చీర తీసండి ఎక్కడ లేదని రామాయణం మహాభారతంలో రామాయణం లేదు, ఒకటే కల్పించి చెయ్యి. అక్కడ ఆయన అడిగిండు, ధర్మరాజు గారు నన్ను స్వయంగా ఓడిపోయిన తర్వాత దావుకు పెట్టిండ్రా లేక దావుకు పెట్టి ఓడిపోయినరా? ఒక్కరు మాట్లాడలే. భీష్ముడు లేదు, విదురుడు లేదు. అట్లా ఉంది ద్రౌపది అంటే. అయితే 12 ఏళ్ళు 13 ఏళ్ళు తర్వాత ఇప్పుడు రాజ్యం ఇవ్వాలని పంపించారు. శ్రీకృష్ణుని దూతగా పంపారు. అంటే సగం రాజ్యం ఇవ్వాల్సిందే, సగం రాజ్యం ఇవ్వాలి. కనీసము ఎన్ని 5 ఊర్లు ఇవ్వాలి, బ్రతకడం అవసరం. అంటే చక్రవర్తి రాజు చివరికి ఒక ఊరికి అంకితమై ఉండడానికి సిద్ధమైన పాండవులు. చెప్పండి, అంతకంటే ఎక్కువ ఇంకేముంటుంది? కానీ దుర్యోధనునికి అర్థం కాలేదు. వినాశకాలే వినాశం కావాల్సిన సమయం వచ్చింది. బుద్ధి వీరితుడు ఎందుకంటే శ్రీకృష్ణుని పట్టి బంధించడానికి ప్రయత్నించాడు. ఆయన చాకచక్యం పెట్టుకొచ్చాడు. ఏంటంటే సూచ్యగ్రమునై ఉదాస్యం వీరాయుధనే భగవాన్ సూదితో ఎంతోసేపు భూమి అంత కూడా ఇవ్వ ఏమవుతుండే? అర్థం చేసుకుంటే అతడే దుర్యోధన రాజు అవుతుండే. వీళ్ళు కలిసి ఉంటుండే, కొట్లాడకపోతుండే. ఇది ఏమిటంటారు? దుర్బుద్ధి. అటువంటి బుద్ధి ఉండకూడదు మనుషులు. ఏమైపోయి చివరికి అక్కడ కొట్టేసి యుద్ధ క్షేత్రంలో కొట్టి కాలుతోంది అనేటువంటి జ్ఞాపకం వచ్చిందా? 5 ఏళ్ళ సంగతి. ఎంత త్యాగం! ఈయన పేరేం పేరు? దుర్యోధన. అచ్చా, యుద్ధం ఎన్ని దినాలు అయింది? మహాభారత యుద్ధం 18 దినాలు. దూరభాషలు ఆపేసేయండి. ఇసుకు బంద్ కరు పోయి సిద్ధరాములు గారు ఆపేసేయండి. అయితే ఎంతమంది చనిపోయినారు? 1.25 కరోడు, అంటే 1,25,00,000 సైనికులు చనిపోయారు. అచ్చా మీరు చెప్పండి, లెక్కలు చేస్తే ఒక దినం ఎంతమంది చనిపోయి ఉంటారు? 6,90,000 మంది ఒక్కనాడు. ఎంత పెద్ద యుద్ధక్షేత్రంగా ఉంటుంది. 6,90,000 మంది, అంతకంటే ఎక్కువనే. అయితే ఎంతమంది దాంట్లో చనిపోయినారు, వాళ్ళు ఎంత పెద్ద క్షేత్రం ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారో చూస్తే లెక్కలేదు. మనుషుల బుద్ధి పడి ఎంత అనర్థమైంది. 18 దినాలు శివాల్ని ఎట్లా తీసేసారు ఊహించలే మనం. ఎవరి వల్ల అయింది అది? నరేంద్ర గారు ఎవరి వల్ల అయింది? దుర్యోధన. ఒక్క మనుషులు అంత వినాశం అయిందా? 18 దినాలు జరిగింది. చివరికి ఏమింది? దుర్యోధను చంపబడ్డాడు, రాజ్యం మీరికి అయిపోయింది. కానీ దుర్యోధన చరిత్ర మిగిలిపోయింది. దుర్మార్గుడు గోత్రహత్య నిషిద్ధనాడు. గోత్రహత్యారా దుర్యోధన. దాదాపు మనుషులు అట్లా ఉంటారు, ఎక్కువ తక్కువ అంతే. దాదాపు అందరు ఆ స్థితి పోతే అందరు అట్లయితారు, అట్లా పోతారు. ఇప్పుడు మనం వాళ్ళు పోలేదు కాబట్టి మనకు తెలియదు, మనం పోతే మనకు తెలిసిపోతుంది. అర్థమైంది? రెండోది ఇంకో వ్యక్తిని చూపిస్తాను. ఆయన ఎవరు? ఆయన విరుద్ధంగా ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి మీరు. అదే నేను మిమ్మల్ని అపమానం చేయడానికి కాదు, మీ భావాలు తెలుసుకొని చెప్తాను. ఆయన విరుద్ధంగా ఎవరండి ఇప్పుడు? స్వామి రామ్దేవ్ గారు. పరిశీలిస్తున్నాడు నేను మనుషుల గురించి. ఏం చేస్తున్నాడు? ఆయన చదువుకున్నాడు, ఆ స్థితి ఎప్పుడేమీ లేకుండా ఆరోగ్యం సరిగ్గా వెళ్ళిపోయాడు. నేను యోగ దర్శనం నేర్పించిన వెళ్ళిపోయాడు. ఆసనాలు ప్రాణాయామం.
నానా రకాలుగా చేస్తామండి సైకిల్ ద్విచక్రం మీద కూర్చుండి చివరి వరకు అమ్మిన దినాలు ఉన్నాయి. అయితే ఆయన ఆసనాలు నేర్పించి శిబిరాలు పెట్టిండు. వారు స్వామీజీ మేము 7 దినాలు చేసి మాకు ఇటువంటి రోగాలు దొరికిన వాళ్ళు చెప్పడం ప్రాబ్లం. ఆ విధంగా వింటూ ఉంటే ఆయనకు ఆసనమే. ఆయన శిబిరాలు ఎంతమంది పాల్గొన్నారు? ఎంతమంది పాల్గొన్నాడు? లక్షలు. 10,000, 15,000, 20,000 రూపాయలు. నేను చెప్పిన స్వామీజీ దూరభాష చెప్పాను, ఇక్కడికి వచ్చిపోతారు. మీరు ఇలాంటి ఎవరైనా మీకు ఆఘాతం చేస్తారు స్వామీజీ, మీరు మీ అటువంటి వ్యక్తులను సిద్ధం చేయమని చెప్పి తర్వాత శిబిరాలు పెడితే 15,000-20,000 మంది శిబిరం పాల్గొనారు. వారం 4 దినాలు. వారి అనుభవాలు ఉంటుంటే వారికి నమ్మకం కాలేదు. అట్లా అవుతుందండి ప్రజలు చెప్పేసి. ఇక మీరు చనిపోతారని చెప్పిన వాళ్ళు జీవించి ఉన్నారు ఇప్పటికీ. ఇంకా మీకు 10,000, 1,00,000 రూపాయలు ఏమైనా పైసా పెట్టి లేకుండా అయిపోయింది. ఎట్లా ఏమైంది? ఈనాడు లక్షల మంది ఉదయము దూరదర్శన కూర్చుంది. లక్షల మంది. దుర్యోధనుడు ఆయనకు విరుద్ధం. దుర్యోధనికి విరుద్ధము. దుర్యోధన నరసంవధ ఈయన రక్షణ చేస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తానంటే ఎంతమంది ఇలా తెలియదు. ఒక ఆయన గురుకులానికి వచ్చిండు. అక్కడ మాట్లాడాడు. పోతుల గంగారెడ్డి, పోసానిపెట్టుకు పటేల్. స్వామీజీ ఇక్కడ వచ్చింది, నేను చాలా దినాలు చికిత్స చేసుకుని అలిసిపోయినా, నేను మా కూతురు దగ్గర పోయినా, ఇట్లా స్వామీజీ ఇట్లా మొత్తాన్ని ఒత్తుతో పోయింది. అయితే ఎంత విజ్ఞానము, ఎంత లాభము, ఎంతమందికి లాభం లెక్కలేదు. ఇప్పుడు ఆయన మీద కుట్ర జరుగుతున్నది. చాలా పెద్ద కొనసాగలేదు. అభిప్రాయం ఏంటంటే మీరు దివ్య మానవులు నిర్మాణం చేయాలి. ఎటువంటి మధురంగా మాట్లాడే వ్యక్తి, ఆ తర్వాత మనసుని ఏకాగ్రించే వ్యక్తి. చేస్తారా? మనసును ఏకాగ్రం చేయాలి. మనసు అదుపులో ఉండాలి. లేకపోతే అనేక రకాల చెడు భావాలు ఎండుతాయి. శుద్ధమైన మనసును చేతిలో ఉంచుకోవాలి. మీరు రాసినప్పుడు కళ మీ చేతిలో ఉంటుంది కదా, ఆ విధంగా మీ మనసు మీ చేతిలో ఉండాలి. ఎట్లంటే అట్టే ఎక్కడ మంచి భావాలే చెయ్యాలి, చెడు భావాలు చేయకూడదు. సద్భావాలు, శుద్ధమైన భావాలు. ఎనేని శరీరము, వాణి, మనసు, తర్వాత బుద్ధి. నిర్ణయం ఎట్లా చేయాలి? సామాన్యంగా నిర్ణయం చేయడంలో చాలా చాకచక్యం, చాలా బుద్ధి, మేధాబుద్ధి ఉంటుంది. పవిత్ర బుద్ధి ఉంటుంది. చెప్పాలి మీకు నేను ఘట్టం. మహాభారతంలో పాండవులు ఒకసారి అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నారు. ధర్మజ అన్నాడు, సాదేవ్ అక్కడ పక్షులు తిరుగుతూనే చెరువు ఉంటే నీళ్ళు తీసుకొని తాగి తీసుకున్నామని పోయాడు. ఆపు, మొదలు నా ప్రశ్నలకు సమాధానం చేయవు, తర్వాత నేను తీసుకున్నాను. పెద్ద మనిషి సమాప్తి పడి మళ్ళీ నకులుని పంపాడు, మళ్ళీ అర్జునుని, తర్వాత భీముని, తర్వాత శివుడికి వచ్చాడు. చేయబెడితే మహారాజ్ నా ప్రశ్నకు ఉత్తరం ఇవ్వాలి. మహారాజ్ అడగండి, ఎన్ని ప్రశ్నలు అనేది సమాధానం అన్నట్టు. ఏమిటది? వాక్కు. అర్థమైందా? జ్ఞానం కూడా ఉంది. ఏంటంటే ధర్మరాజు ఈ 4 తమ్ముళ్ళు మూర్ఛలు ఉన్నారు. ఒక్క తమ్ముని చెప్పు, నేను మూర్ఛ తీరుస్తాను. ఎవరు చెప్పాడు ఆయన? ఎవరు లేపమన్నాడు? నకులుని. ఏమిటయా మహాభారత యుద్ధం జరిగితే నీకు భీముడు అర్జునుడు సహకరిస్తాడు, నకులే కాదా? మా 3 తల్లి ఒకటి, ఆ 2 తల్లి ఒకటి. ఈ తల్లికి నేను జీవించున్నా, ఆ తల్లి జీవించాలి. 4 అయిపోయి ఎటువంటి బుద్ధి? పవిత్ర సరైన నిర్ణయం చేసింది. ఆ విధంగా మీరు సాధన చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీ అక్షరాలు నేర్చుకుంటారా? మీరు మాట్లాడే మొదలు ఆ కా గా అది నేర్చుకుంటారు. శబ్దం ఏంటంటే అక్షరం ఒకటే, మళ్ళీ శబ్దాలు, తర్వాత వాక్యాలు, తర్వాత విషయం. నేను చెప్పినా ఏమని చెప్పొద్దనా? తల్లి 4,000 గంటలు మేల్కుంటుంది. నేర్పిస్తుందా?
ఇది తెలియదు, ఎవరు చెప్పాలి. కానీ పుస్తకాంగ ఇది. ఇవన్నీ విషయాలు ఆచరణ, అన్ని విషయాలు ఆచరణ. మీకు ఇది కాక ఇంకా వేరే విషయం దీంట్లో మీకు కావాల్సిన విషయం ఒక్కటి కూడా తక్కువ లేదు. నేను ఎక్కడ తీసుకుపోతాను, నేను ఎక్కడ తీసుకుపోతాను, నేను కాలేజ్ అవరమే ఎక్కడ తీసుకుపోతున్నా, ఎక్కడ తీసుకుపోతా, ఎక్కడ ప్రచారం చేస్తా. 800 కోట్ల మనుషుల ముందు తీసుకుపోతాను నేను ఎప్పటికున్నా బ్రతుకున్నా చేస్తాను, యుద్ధం సాగిస్తాను నేను. ఆత్మవిశ్వాసం ఉందా, రాండి మీరు మాట్లాడతా. కాదండి దీని ఎవరైనా శుద్ధి చేస్తా. నేను దీంట్లో చెప్పిన విషయం కాదని ఉద్దు చేస్తే వదిలిపెడతా. రండి, నేను చెప్పేది వినండి మొదలు. అట్లా ఉన్నది. ఆ తర్వాత ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఎన్ని శరీరము, వాక్కు, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఆ వ్యక్తి ఏమంటారు, దివ్య మానవుడు. అయిపోయిందా? మీరు చెప్పండి. నేను అడిగిన వాళ్ళే ఇదేమిటిది, ఇదేమిటి చెప్పండి. విన్నవాళ్ళు చెప్పొద్దు, వినని వాళ్ళు చెప్పాలి. ఇదేమిటిది, ఏంటిది కాదు, చెప్పండి. ఇదేంటిది? శరీరం. ఇదేమిటిది? దేంతో తయారైంది? బంగారంతోనా, రూపాయలతోనా, దేంతో తయారైంది? పంచభూతాలు, ఆహారం. దాంట్లో 4వ దేహం ఈ ఆహార సంభవ. తర్వాత రాసుకోండి మీరు. ఇది హిందీలో 4 వయసులో దేహి ఆహారం. ఒక్కొక్క అక్షరము అద్భుతమైన విజ్ఞానం. ఈ శరీరం దేంతో ఉత్పన్నమైంది? ఆహారంతో. ఆహారమేనే కదా. మన నోట్లో పండు ఉన్నాయా? ఎంత గట్టిగా ఉన్నాయి? మనం పెరుగు తిన్నాం, అరటిపండు తిన్నాం, రాళ్ళు తినలేదు. ఉన్నాయా? ఒక రాయి తీసుకుని ఒక పన్ను పెట్టండి, కొట్టండి, అరటిపండు తినే కదా. మజ్జిగ పెరిగి తినే కదా. ఎనుక ముక్కలు దిగలేదు. ఇది శరీరం. శరీరం అంటాడు మన సోపానం. మానవ జీవితంలో నౌక. నేను పొద్దున్న చెప్పిన ఇదేమిటిది? మెదడు లోపల ఉంటాడు. ఎట్లయితుంది అది? ఆహారం ధరనే కదా. ఆహారానికి 9 గుణాలు ఉన్నాయి. ఆహారం ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకున్న ఆహారం యొక్క సారమే కదా వారి బీజాలు, వేరేం కాదు అది. అంటే ఆహారంతో జన్మ. ఆహారంలో జన్మ లేదు, ఉంటుందా? ఆహారంతో జీవనం. ఆహారం లేకపోతే శిశువు జన్మించడం భోజనం పాలు ఇవ్వకండి సరిపోతాడు. ఆహారంతో జన్మ, ఆహారంతో జీవనం, ఆహారంతో అభివృద్ధి, పెద్దగా అవుతాడు. ఏం పెరుగుతుంది? ఇది కూడా పెరుగుతుంది, మెదడు, శరీరం పెరుగుతుంది, అభివృద్ధి. ధైర్యము ఆత్మగుణం కాదు, ఆత్మగుణమే. కానీ ఆత్మగుణంలో ఇవి పనిచేస్తుంది. ధైర్యం ఎక్కడున్నది? ఎక్కడుందమ్మా? ఆహారంలో ఉన్నది. పిరికిదనం ఆహారంలో ఉన్నది, సాహసం ఆహారంలో ఉన్నది, ధర్మం ఆహారం, అన్ని ఆహారం. ఎట్లున్నాయి అక్కడ? ఇందులో అన్ని. నేనేం చెప్పినా మెదడు ఎంతది? ఎన్ని అణువులు ఉన్నాయి? 10,000 కోట్ల అణువులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈ పని చేస్తుంది, స్మృతి శక్తి చేస్తుంది, ఒకటి ధైర్యం, సాహసం, ఉత్సాహం. అంటే మన ఆహారమే శరీరం, బయటికి ఏం రాదు. వస్తుందా? ఆ శరీరాన్ని మనం ఏమనుకున్నాం? ఏమైనా విలువ ఉన్నదా శరీరానికి? మనం శరీరాన్ని ఏమాత్రం తెలుసుకోలేదంటే ఆశ్చర్యం కాదు. ఏమాత్రం తెలుసుకోలేదు శరీరాన్ని. ఎన్నెళ్ళు జీవించాలి?
400. ఈ ఆహారంతో జీవిస్తామా? ఎక్కడ ఆహారం, ఎక్కడ 400? 400 జీవించాలి. దానికి ఆహారం ఏంటంటుంది? మేధాబుద్ధి. మాట్లాడితే మాటలు వినేవాళ్ళు ప్రభావితులు కావాలి. ఏం ఇది? ఒక శిశువు 800 గ్రాములు పుట్టినప్పుడు ఏం శిశువా? భీముడైతాడా? అర్జునుడైతాడా? కాదు. మీరు చెప్పండి, ఎవరైతే గృహస్థులో సంతానం కావాలి వాళ్ళు చెప్పండి, మీరు మా సంతానం 100 ఏళ్ళు కావాలని ఎప్పుడు అనుకున్నారా? మీరు అనుకోలేదు, మీకు ఎవరు చెప్పలేదు. 100 కనీసము. అయితే అది అసాధ్యం కాదు. చెప్పండి. ఇప్పుడు అంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. నాదొక పద్ధతి. ఇంకొకటి మందులు, గోళీలు. ఎవరు? ఇంగ్లీష్ పద్ధతి. గోలీ చాయ్, సూది గోలీ చాయ్. రెండోది స్వామిరామ దగ్గర ఆసనాలు, ప్రాణాయామం, ఆసనాల ప్రాణాయామం. బాస్ అర్థమైంది. నాది అన్నిటికంటే వేరే ఆహారమే. బాస్ నా శరీరం ఏమిటిది? నా శరీరంలో జ్వరం వస్తుంది కాదు, రానివ్వా. ఎట్లా వస్తుంది? అంత ఆత్మవిశ్వాసం. నా శరీరంలో జ్వరం, నేను చెప్పిన ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం నాకు జ్వరం కనుక వస్తే, నన్ను జ్వరగ్రస్తం చూసిన వాడికి ఎన్ని? 10,000 రూపాయలు. ఇప్పుడు పెంచిన 15,000. ఎట్లా జ్వరం వచ్చింది? మీరు పిలిస్తే వస్తే జ్వరం ఎందుకు వస్తుంది? ఒకటిగా కూలివాడు రాడు. వస్తాడా కూలివాడు? ఎట్లా మనం పిలుస్తాము. మనకు ఆహారం గురించి ఎవరు చెప్పలేదు. మనకి ఏమిది ఆహారము పదార్థం కాదు. అరే నేను అకౌళ్ళకు పోయినామన్నా, వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆ పిల్లవాడు పెద్దలు వాళ్ళు చదువుతున్నాడు. భోజనం కొరకు సమయం ఇంత వ్యర్థం చేయాలి అని చదువుతా ఉన్నాడు, తింటా ఉన్నాడు. సమయం మిగిలించుకున్నాడు. మా మేధావి బుద్ధిమంతుడు. ఆయన రోగాలు లేకపోతే ఎవరికోసం చెప్పండి. ఇట్లా ఇంత బల్ల పెట్టుకుంటారు, తింటుంటారు. ఇంత మీద పెట్టుకుంటారా? దాన్ని ఏమంటారు? డైనింగ్. అరే ఎందుకయ్యా డైనింగ్? ఎక్కడ భోజనం వదిలిపెట్టండి. వీటిని భోజనం ఎక్కడ? పద్ధతి లేదు. ఆహారము జన్మ, ఆహారము జీవనం, ఆహారము బలము, ధైర్యం, సాహసం. ఆహారం ఆరోగ్యం, ఆహారం ఔషధం. చాలా పెద్దగా వస్తుంది. ఉన్నాయి. ఆహారము 8వది. ఆహారము అనండి, రోగం అనండి. తప్పించుకుంటే కాదు సుమా. ఆహారం రోగం, ఆహారము ఇంకోటి మరణం. ఆహారము మరణం. మనం ఏం చేస్తున్నాం? మనకి ఎవరు చెప్పలేదు. దౌర్భాగ్యం. మనం ఋషులు చెప్పిన విషయం నేను మీకు చెప్తాను. ఋషులు చెప్పిన విషయం నేను మీకు చెప్తాను. ఆహారము రోగము, ఆహారం మరణము. చెప్పండి, ఏది కావాలి మనకు? ఆహారం యోగం కావాలి. ఆహారంతో మనము 400 ఏళ్ళు జీవించాలి. రోగాలను తిప్పి కొట్టేశారు. మీరు చెప్పండి, నాకు శరీరం చెడిపోతుంది 1 గంట 2 గంటలు పడుతుంది. బస్ చెడిపోతుంది. ఎందుకంటే నేను తీసుకునే పదార్థాల గుణం మనకు తెలియదు. పదార్థాల గుణాలు తెలిసిన మీకు ఎవరు చెప్పరు? ఆహారంలో షడ్రసోపేతం ఉంటుంది. ఏం తెలియదు. షడ్రసోపేతం అంటే అంటారు. షడ్రసాలు తెలియవు, ఏం తెలియదు. ఊరికి షడ్రసోపేతం 6 రసాలు ఉంటాయి. ఎన్ని? మధురము, అమలములం. చాలా పెద్దగా ఉన్న విషయం. నేను చెప్పాను కదా, ఈ 3 దినాలు ఎంత చెప్తే నేను మీకు 100లో 1% చెప్తాను అంతే.
మిగతా 99 మళ్ళీ రావాలి. అందా ఆహారము భోజన పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది. అర్థమైనా? ఆ భోజన పదార్థాలు 6 రసాలు తెలుసుకుంటే మన శరీరాన్ని అదుపులో తీసుకుంటాం. లేకపోతే రాసుకోండి రాపిస్తాం. మధురం 1 6 రసాలు. మధురము ఒకటే వరుసలో 6 శబ్దాలు రాయాలి సుమా. ఒకటే వరుస 6 శబ్దాలు ఒకటే వరుసలో. మధురము, ఆమ్లము, పులుపు. మూడోది లవణము, ఉప్పు. మధురము, ఆమ్లం, లవణము, కటు. ఒకటే వరుసలు రావాలి 6 శబ్దాలు. ఒకటే వరుస. సంబంధాలు ఏమిటి? కటు అంటే కారం, మధురము, ఆమ్లము, లవణము, కటు. తిక్తము అంటే చేదు. కషాయం అంటే ఒగరు. మధురము, ఆమ్లము, లవణము, కటు, తిక్తము, కషాయం. ఒకే వరుసలు రాసుకోండి. 2 వరుసలు రాస్తే మీకు అర్థం కాదు. ఒక వరుస చెప్పేది. ఇవి శరీరంలో ప్రతి ఆహార పదార్థాలని కూడా ఎన్ని 6. ఒక దాంట్లో 1, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 5, 6. ఒకే దాంట్లో అన్నీ ఎక్కడ ఉండవు. ఒక దాంట్లో 1, ఒక దాంట్లో 2, రకరకాలు. మనం తెలుసుకోవాలి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో 6లో ఎన్నో 1, 2 ఉంటాయి. అచ్చా, మీరు ఏమైనా ఆలోచించి ఈ విషయం చెప్పిన ఎవరికైనా MBA, LLB, MBBS, MA, WMA 0. మీరు మా ఆరోగ్యానికి ఉపయోగించుకొని